వికలాంగులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించిన తర్వాతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్. స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికలకు వెళ్తే గరిడేపల్లి గడ్డ నుంచే కాంగ్రెస్ పార్టీని అంతం చేసేలా ఉద్యమిస్తామని సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల ముఖ్య కార్యకర్తలు సమావేశంలో వెల్లడి. మండల మహిళా అధ్యక్షులైనటువంటి నాగమణి గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మండల నాయకత్వాలందరికీ కూడా రాష్ట్ర కమిటీ పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారు ప్రకటనలు చేస్తున్నటువంటి నేపథ్యంలో మా వికలాంగుల జాతి పక్షాన రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి పక్షాన ఈ గరిడేపల్లి మండల వేదిక నుంచి ఒకటే మేము విజ్ఞప్తి చేస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే ఈ రాష్ట్రంలో మరి పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మా యొక్క విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు జనాభా దామాషా ప్రకారం గనక రాజకీయ రిజర్వేషన్ కల్పించకుంటే మరి రేవంత్ రెడ్డి పార్టీ అనేటువంటి కాంగ్రెస్ పార్టీని కనుమరుగు చేసే విధంగా ఈ గరిడేపల్లి గడ్డ మీద నుంచే మా యొక్క ఉద్యమ కార్యాచరణ కూడా రూపొందిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కూడా వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి వికలాంగులకు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్క హామీని కూడా ఈ ఏడాదిన్నర పాలనలో నెరవేర్చకుండా వికలాంగుల సమాజం పట్ల ప్రవర్తిస్తున్న వివక్షను ఇప్పటికైనా మానుకొని ఈ రాష్ట్రంలో వికలాంగులకు ఇస్తున్నటువంటి 6,000 రూపాయల పింఛన్ను తక్షణమే ఇవ్వాలి. అదేవిధంగా రాష్ట్రంలో వికలాంగుల మీద దాడులు పెరిగిపోతున్నాయి. వికలాంగుల సమాజం పట్ల ఇష్టం వచ్చినట్టు మరి దాడులు పెరిగిపోతున్నాయి కాబట్టి ఆ దాడులు, అత్యాచారాలను అరికట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని కూడా సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో రాకముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొందో మేము వికలాంగులకు కూడా అధికారంలోకి వస్తే ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తానని అయితే హామీ ఇచ్చిందో హామీని కూడా నెరవేర్చి వికలాంగులందరికీ కూడా ఆర్టీసీలో 100% రాయితీతోని తక్షణమే ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని చెప్పేసి రాష్ట్రంలో వికలాంగుల విద్యార్థులు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను రాష్ట్రంలో భర్తీ చేసి వికలాంగుల విద్యార్థులకు అండగా నిలబడాలి. అదేవిధంగా ఈ మధ్యన గొప్పలు చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి ముత్తిరెడ్డి ఈరే గారు. రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఏదంటే మేము 3-వీలర్ వెహికల్స్, ఆ వెహికల్స్, ఈ వెహికల్స్ ఇస్తున్నాం, మీరు జీవోలు ఇచ్చారు కానీ ఇంతవరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అర్హులైనటువంటి వికలాంగులందరూ కూడా ఇవ్వాల్సింది. ఎందుకంటే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అట్టడుగు నుండి దుర్భర జీవితాలు కడుతున్నటువంటి సామాజిక వర్గం వికలాంగుల సామాజిక వర్గం కాబట్టి మీరు ఏదైతే ఆన్లైన్ చేసుకుంటారో ఆన్లైన్ చేసుకున్న ప్రతి వికలాంగునికి వారికి అవసరమైనటువంటి పరికరాలు అందించవలసినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. గడువు పెంచమని చెప్పేసి గొప్పలు చెప్పుకుని గడువు పెంచడంతో పాటు దరఖాస్తు చేసుకున్న ప్రతి వికలాంగుని కూడా పరికరం అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మరి కృషి చేయాలని చెప్పేసి మా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ తెలంగాణ రాష్ట్రంలో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఇటీవల కాలంలో తమిళనాడు రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లేఖ రాసిండు. ఆ లేఖ రాయక ముందు కూడా మేము పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని కలిస్తే కూడా మీరు అడుగుతున్నటువంటి న్యాయబద్ధమైనటువంటి అంశం మా కాంగ్రెస్ పార్టీ కూడా ఏఐసిసి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది, మీకు 100% పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ ఇస్తాం. ఆ రిజర్వేషన్ సంబంధించి నేను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లేఖ రాస్తున్నానని చెప్పేసి తెలంగాణ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పి రోజులు గడుస్తుంది. మరి ముఖ్యమంత్రి గారికి మహేష్ కుమార్ గౌడ్ గారు రాసిన లేఖ ఏమైంది? అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తమిళనాడు రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు రాసినటువంటి లేఖకు సమాధానం ఏం చెప్తారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పి తక్షణమే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తమిళనాడు పిసిసి అధ్యక్షుడు రాసిన లేఖ మీద స్పందించి వారి విజ్ఞప్తి మేరకైనా ఈ తెలంగాణ రాష్ట్రంలో తమిళనాడులో ఏ విధంగా అయితే వికలాంగులకు పంచాయతీ మున్సిపల్లో రిజర్వేషన్ ఇచ్చారో అదే కోణంలో తెలంగాణలో ఉన్నటువంటి వికలాంగులు కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి మా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తూ, పంచాయతీ ఎన్నికల్లో కనుక రిజర్వేషన్ కల్పించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు రాకుంటే మాత్రం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అంతం చేసే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మా యొక్క ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వికలాంగుల ఐక్యత కల్పించాలి. పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్